అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హైదరాబాద్ నగరంలో ఉగ్రవాదుల కుట్రను రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ భగ్నం చేసిన కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. టిఫిన్ బాక్స్ లో బాంబులు తయారు చేయాలని అరెస్ట్ అయిన 2 నిందితులకు ఆదేశాలు వచ్చాయని, మిగతా 4కి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. వీరిని అరెస్ట్ చేయడంతో పెను ప్రమాదమే తప్పిందంటున్నారు. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాండర్ల నెట్వర్క్ గుట్టురట్టు చేసింది రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్. పక్కా సమాచారంతో ఏపీ పోలీసులతో కలిసి కౌంటర్ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. బ్లాస్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ కోసం పేలుడు పదార్థాలు సేకరిస్తున్న 2ని అరెస్ట్ చేసింది. ఏపీలోని విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, హైదరాబాద్ బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్ ను అదుపులోకి తీసుకుని విజయనగర పోలీసులకు అప్పగించింది కౌంటర్ ఇంటెలిజెన్స్. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. సిరాజ్ సమీర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకొచ్చాయి. హైదరాబాద్ పేలుళ్ల కుట్రలో 6 వ్యక్తులు ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నారని, ఈ గ్రూప్ లో సిరాజ్ సమీర్లతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు. 6 సభ్యులు హైదరాబాద్ లో 3 రోజుల పాటు కలిసినట్లు తెలిపారు. ఐసిస్ హ్యాండర్లు సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలు చేయటంపై మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారని, టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని 2కి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలిపారు. మిగతా 4కి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలిపారు. సిరాజ్ అమెజాన్ లో టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ ఆర్డర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులు సిరాజ్ సమీర్లకు 14 రోజుల రిమాండ్ విధించింది విజయనగరం కోర్టు. అరెస్ట్ సమయంలో సిరాజ్ దగ్గర భారీగా పేలుడు పదార్థాలు గుర్తించారు పోలీసులు. బోయగూడలో ఉంటున్న సమీర్ ఎప్పుడు తమతో గొడవలు పడేవాడని తెలిపారు బస్తీవాసులు. వెంటనే వారిని ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని బస్తీవాసులు డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టేందుకు చూశారంటూ పోలీసులకు తెలిపారు బస్తీవాసులు. సమీర్ ఓల్డ్ సిటీకి చెందిన పలు బ్యాచ్లను తరచూ కలిసేవాడని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉన్న సిరాజ్ సమీర్లను కస్టడీలోకి తీసుకొని విచారించాలని భావిస్తున్నారు. మొత్తం 6 గ్యాంగ్ లో 2నే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.